ఇంతే అండి సింపుల్గా చేసే. హాయ్ అండి, ఈరోజు డబుల్ కా మీఠా చేద్దామండి. ముందుగా వెజ్ స్లైసెస్ తీసుకొని వాటిని సన్నగా పీసెస్గా కట్ చేసుకుందాము. ఈ విధంగా నీట్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి, పీసెస్గా. ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి, బెడ్ పీసెస్ని. ఇప్పుడు మనం వీటిని నెయ్యిలో వేయించుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. పాన్ పెట్టుకొని బాగా బెడ్ పీసెస్ని వేయించుకుందాము. కొడురా నేను ఇది దెబ్బింకంద్రే. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలండి. బాగా పీసెస్ గట్టిగా ఉండాలి డబుల్ కా మీఠాకు. ఈ విధంగా అన్నీ వేయించుకోవాలండి. ఇది కొద్దిగా జీడిపప్పు వేయించుకున్నామండి నేతిలో. వస్తుంది బాగుందమ్మా. అంతా కనగాలి కూరలు మొత్తం ಮಾಡಿ కవర్ని ఎక్కువ ఏంటಲ್ಲ బట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పుని వేయించుకోవాలి. సింపుల్ చేసేయచ్చండి డబుల్ కా మీఠా. బాగా ఇష్టంగా కూడా తింటారు, త్వరగా అయిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రమ్ ద వ్లాగ్స్ టు ఫిగర్ 7 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏందా నువ్వు ఉడిస్తే ఇంకా బిత్తి ఫస్ట్ ఎలా ఉన్నా. ఇప్పుడు మనము చక్కెర పాకానికి డబుల్ కా మీఠా కదండి, చక్కెర పాకం వేసుకున్నాము. కొన్ని 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. దీనికి బాగా పాకం రావాలి. చక్కెర తీసుకోవాలి సరిపోయినంత. బాగా పాకం రావాలి. బాగా పాకం మరుగుతుంది. పాకం బాగా మరుగుతుంది. ఇంకా కొద్దిగా మరగాల బాగా. మనకేం ఎక్కువ అవసరం లేదు పాకం గురించి. జస్ట్ ఆ బ్రెడ్స్ అనేటువంటిది దాంట్లో డిప్ కావాలి, అంతగా పాకం చేసుకోవాలంటే.
పాకం వేయండి. ఇప్పుడు మనం చూద్దాము. జస్ట్ గమ్లా పాకం దింపేసుకున్నామండి. కొద్దిగా చల్లారాక ఇది దీంట్లో బ్రెడ్స్ని డిప్ చేసుకొని జీడిపప్పు వేసుకుందాం. మనం వేయించుకున్న బ్రెడ్స్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇది పాకం చల్లారింది. మనం దీంట్లో మీద వేసుకున్నాం చక్కెర పాకము. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఇలా వేసుకుందాము. అలా తర్వాత బీడ్స్ అన్నీ తిప్పేసుకుందామండి. అన్నీ ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక 10 minutes అలా వదిలేస్తే మనకి బాగా అబ్జర్వ్ చేస్తానండి చక్కెర పాకము. దీనిపైన మనము జీడిపప్పు వేసుకుందామండి. ఇంతేనండి, సింపుల్గా వచ్చేసి డబుల్ కా మీఠా. ఒక 5 minutes తర్వాత ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తే స్మూత్గా అయిపోతాయండి. ఇంతేనండి, సింపుల్గా ఉండే డబుల్ కా మీఠా రెసిపీ అండి ఇది. సింపుల్గా ఈజీగా చేసే డబుల్ కా మీఠా అండి. ఇలా ఉంది చూడండి, స్వీట్గా ఎమ్మిగా నెయ్యితో గుమ్మలాడిపోతుందండి డబుల్ కా మీఠా. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీరామ్ బ్లాగ్స్ 777 అండి. ఎమ్మిగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి, కామెంట్ చేయండి.